అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ యొక్క కూటమి పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినాక మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి. అవి ఫలితాలు కూడా వెలువడడం జరిగింది. ఈ ఫలితాల్లో ఈ యొక్క కూటమి పార్టీలు అద్భుతమైన మెజారిటీతో 3 చోట్ల ఎక్కడైతే పోటీ చేశారో కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ 3 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్, అది భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి ఇది మింగుడు పడని విషయం. ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. దూరంగా ఉండేవాళ్ళు దూరంగా ఉండక పరువు పోగొట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే పీడీఎఫ్ అభ్యర్థులు లేదా వేరే పార్టీ నుంచి పోటీ చేశారో వాళ్ళని బలపరచడం ద్వారా ఈ యొక్క కూటమి పార్టీల నుంచి పోటీ చేస్తున్నటువంటి టీడీపీ వారు కావచ్చు లేదా బీజేపీ వారు కావచ్చు, వీళ్ళని ఓడించడానికి వేరే పార్టీలకి ఈ యొక్క వైసీపీ మద్దతు పలకడం జరిగింది. ఫార్ సపోజ్ ఈ యొక్క కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికలు మనం చూస్తే అక్కడ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతమైన మెజారిటీతో గెలవడం జరిగింది. దాదాపు 82,000 మెజారిటీతో గెలిచాడు. గతంలో అక్కడ పోటీ చేసినటువంటి కె లక్ష్మణరావు 60,000 ఓట్ల మెజారిటీతో ఇదివరకు ఎలక్షన్స్లో గెలిచాడు. ఇక్కడ ఈ కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి పోటాపోటీగా జరిగిన ఈ ఎలక్షన్స్లో అక్కడ 100 ఓట్లుంటే దాదాపు 60 ఓట్లు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోలవడం జరిగింది. అంటే పోలైన ఓట్లలో 60% ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోలవడం జరిగింది. ముఖ్యంగా 80,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని బేరీ చేసుకొని చూస్తే గతంలో 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి ఈ కె లక్ష్మణరావు ఇంత అత్యంత ఘోరాది ఘోరంగా అప్పుడు 60,000 ఓట్లతో మెజార్టీతో గెలిచాడు. కనీసం ఆ మెజారిటీ తగ్గి ఏదన్నా గెలుస్తాడనుకుంటే అది లేదు. ఓడిపోయినాడు. ఓడిపోయినప్పుడు 10,000 20,000 ఓట్లతోనో ఓడిపోవడం కూడా ఒక రకమైన అంచనా వేసుకోవచ్చు. కానీ అంచనాలకు తలకిందులయ్యేట్టుగా ఏకంగా 82,000 ఓట్ల మెజారిటీని ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ వైసీపీ వారు అక్షరాల కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి కేవలం 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో వీళ్ళు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ యొక్క పరిస్థితులు విజయానికి దారితీసిందిగా అని మనం చెప్పవచ్చును. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కనుక మనం చూసినట్లయితే అక్కడ వీరరాఘవులపై రాజశేఖర్ ఎవరైతే కూటమి అభ్యర్థి ఉన్నాడో ఈ రాజశేఖర్ ఆయన ఏకంగా 75,000 మెజారిటీతో అక్కడ వీరరాఘవులపైన గెలిచడం జరిగింది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ముఖ్యంగా ఉపాధ్యాయ ఎన్నికలు కావచ్చు, పట్టభద్రులకు జరిగే ఎన్నికలు కావచ్చు, ఇవి బాగా చదువుకున్నవారు, పట్టభద్రులు వీళ్ళు మాత్రమే ఓట్లు వేస్తారు. మన రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే జనరల్ ఎలక్షన్స్లో ఎవరు ఎలా గెలిచినా కూడా ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ పార్టీ ఎప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూపర్ స్పీడ్తో గెలుచుకుంటూ ఉంటుంది. వైసీపీకి కావచ్చు, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి కావచ్చు, చదువుకున్న వారు ఎవరు ఓటు వేసే దాఖలాలంటూ ఉండవు. ఏదో గాలిలోనో కొద్దిమేర ఒక అంచనాతో గెలుస్తాము అనే ఆశతో డబ్బులు ఎక్కువ మేర కేంద్రీకరించి గెలిస్తే తప్ప సహజంగా ఉపాధ్యాయులు కానీ చదువుకున్నవారు కానీ వీళ్ళందరూ టీడీపీ పార్టీకే ఓటు వేయడం మన రాష్ట్రానికి ఉన్నటువంటి సాంప్రదాయము. అందుకే ఇక్కడ వైసీపీ ఈ యొక్క పోటీకి దూరంగా ఉంది. ఇంకా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఉపాధ్యాయుల ఎన్నికలు మనం చూసినట్లయితే అక్కడ పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడికి ఈ యొక్క కూటమి పార్టీలు మద్దతు పలికాయి. ఆయనే అక్కడ గెలవడం జరిగింది. ఆయన పైన ఓడిపోయింది ఈ యొక్క పీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ పైన పీఆర్టీయూ అభ్యర్థి ఎవరైతే కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయో అఖండ మెజార్టీతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అంటూ జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశపడ్డాడో పోటీ చేయకుండా ఉన్నా కూడా ఈ యొక్క కూటమి పార్టీలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా అన్ని పార్టీలకి సమన్వయం చేసి ఈ యొక్క కూటమి పార్టీలు ఓడిపోవడంలో ముఖ్య పాత్ర జగన్మోహన్ రెడ్డి పోషించాడు. ఇది ఓడిపోవాలని. కానీ ఆయన ఆశలు తలకిందులు అయిపోయినాయి. ఈ విధంగా చూసినట్లయితే మన యొక్క కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సూపర్ స్పీడ్తో అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఇస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. దీని ద్వారా మన రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం 100కి 100 మార్కులు ప్రజల దగ్గర నుంచి దక్కించుకుందని మనం అయితే చెప్పవచ్చు. ధన్యవాదాలు.